డేటా వచ్చు దీని అంతటిని కూడా ఎరేజ్ చేయాలి, ఈవీఎం స్లిప్స్ని తగలబెట్టేయండి అంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని వెనక కారణం ఏంటి అనేది ఇప్పుడు వస్తున్న ప్రశ్న. నిజంగానే ఇంతకుముందు చెప్పినట్టుగా సీనియర్ జర్నలిస్టులు అవ్వచ్చు, లేకపోతే చాలామంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అవ్వచ్చు, వీళ్ళందరూ ప్రశ్నిస్తున్న దాన్ని కేవలం ఒక రాజకీయ స్టంట్గానే చూడాల్సిన అవసరం ఉందా, లేదంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వాటికి బలం చేకూరుస్తున్నాయా? పోలైన ఓట్లకి అలాగే లెక్కించిన ఓట్లకి తేడా ఉంది అంటూ ఈరోజు చాలామంది సాక్ష్యాధారాలతో సహా వాళ్ళకున్న డేటాలతో సహా ఇక్కడ మాట్లాడుతూ ఉండడం, దాదాపు 12.5% మొత్తం పోలైన ఓట్లకి అలాగే లెక్కించిన ఓట్లకి తేడా ఉంది అంటూ, అలాగే కేవలం ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 49 లక్షల ఓట్లు ఎక్కువగా లెక్కించడం జరిగింది అనేది సంఖ్యతో సహా చెబుతున్న క్రమంలో ప్రస్తుతం మీనా వ్యవహరించిన తీరు, ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వీటికి బలాన్ని చేకూరుస్తున్నాయా లేదా? దాదాపు 45 రోజులు ఖచ్చితంగా ఈవీఎంలో ఉన్న డేటా ఏదైతే ఉంటుందో దాన్ని సెక్యూర్గా ఉంచాల్సిన అవసరం ఉంటుంది, వీవీప్యాట్ స్లిప్స్ని భద్రపరచాల్సిన అవసరం ఉంటుంది అనేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్తున్న